సో రీసెంట్గా సార్ నేను కొంతమందిని చూశాను అనమాట. సో ఏం చెప్తున్నారంటే సివిల్ జాయిన్ అవ్వద్దు అనే కాంట్రవర్సీస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అంటే అట్లాంటి వాటికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అది వాళ్ళు ఇప్పుడున్న ఇండస్ట్రీ అనేది ఎలా ఉంది? లైక్ ఇప్పుడు వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియట్లేదండి. అండ్ ఇప్పుడు అసలు ఆ విధంగా అనుకుంటే సివిల్ ఇంజనీరే లేరు అంటే ఇంకెవరు కన్స్ట్రక్ట్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళే కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్లు ల్యాబ్ ఆఫీస్లో కూర్చొని ఏసీ రూమ్లో ఉంటామంటారు. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా కావాల్సింది ఎవరు వాళ్ళకి చివరికి? సివిల్ ఇంజనీర్ లేకుండా ఏ చిన్న స్ట్రక్చర్ కూడా మీకు కన్స్ట్రక్ట్ అవ్వదు కదండి. ఇప్పుడు ఇంత నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న స్ట్రక్చర్లో అందరూ ఎందుకు సివిల్ గురించి మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుంచి కూడా మాట్లాడాలి కదండి. రైట్. వై దే ఆర్ ఫోకసింగ్ ఆన్ సివిల్ ఇంజనీరింగ్ మెయిన్? బికాస్ సివిల్ ఆల్వేస్ బిల్డ్స్ ద నేషన్. వీఆర్ నో మోర్ లెస్ దాన్ ఎనీ వన్. రైట్. ఆ విధంగా డైవర్ట్ అయ్యి మిస్లీడ్ చేసే వాళ్ళకే వదిలేస్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. బట్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్, దిస్ ఇయర్ దెర్ ఇస్ ఎ significant improvement in the admissions into core engineering branches also, which includes the civil, mechanical, electrical. ఈ విధంగా కనుక మైండ్ సెట్ మారి యూత్ అంతా కూడా మనకి కోర్ బ్రాంచెస్ వైపు వస్తే దెన్ వీ కెన్ మూవ్ టువర్డ్స్ అవర్ వికసిత్ భారత్ 2047 మిషన్ ఆల్సో. నైస్ సార్. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలామంది ప్రాపగండా ఏదైతే ఉందో సివిల్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అనేది తొలగించవచ్చు. సో మేబీ ఇట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్సో. వన్ పాయింట్ అండి, మీరు అన్నట్టు టఫ్ ఉంటుంది అన్న ఒపీనియన్ తొలగించవచ్చు అన్నారు. ఎనీ బ్రాంచ్ హ్యావ్ దేర్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఇప్పుడు ఒక దాంట్లో ఫిజికల్ వర్క్ ఉండొచ్చు, ఒక దాంట్లో మెంటల్ స్ట్రెస్ ఉండొచ్చు. సో ఆ రెండింటిని కంపేర్ చేయకూడదు. మనము ఇష్టంగా తీసుకొని మన ప్రొఫెషన్ని ప్యాషన్గా తీసుకొని ప్రేమించి మనం వర్క్ చేస్తే వీ కెన్ క్రియేట్ ద వండర్స్. ఫ్యూచర్ కాబోయే సివిల్ ఇంజనీర్స్కి ఎవరైతే స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైతే చూస్తున్నారో మన పాడ్కాస్ట్ని, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇట్స్ నాట్ లైక్ మెసేజ్. యూ హ్యావ్ టేకెన్ ద సివిల్ ఇంజనీరింగ్ and be passionate about that one. Don't leave the branch and work hard. We can create the wonders like this. And for the coming generations, turn towards the infrastructure development, which is the main important key role in the development of any nation, and be a part of country development. ఇప్పుడు ఇంత మెయిన్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని చూస్తే మీకు లోయెస్ట్ శాలరీ నుంచి హైయెస్ట్ శాలరీస్ వరకు ఉన్నారు. సో ఎంత లో శాలరీ వచ్చినా మనం గనక సస్టైన్ అయ్యి 3-4 years సస్టైన్ అయ్యి వర్క్ చేయగలిగితే దెన్ వీఆర్ గోయింగ్ టు గెయిన్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ శాలరీ ఈజ్ ఆల్సో exponentially increasing with the experience. So my sincere request to all the civil engineers who have taken the responsibilities recently, please stick to your fields and gain the experience, then you will earn exponentially. Salary doesn't matter once you got the relevant experience. ఎక్కువ మంది సివిల్ ఇంజనీరింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపించి మన కంట్రీ యొక్క డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఒక పార్ట్ అవుతారని ఆశిస్తున్నాను. సో గైస్, ఇక్కడ ఖచ్చితంగా నేను ఒక పాయింట్ మాట్లాడాలి. మనకి లాస్ట్ టైం ఏదైతే జియో టెక్నికల్ ఇంజనీరింగ్ మీద అంత మంచి కంటెంట్ నేనైతే మీకు ఇచ్చాను. సో దాంట్లో ఏమైందంటే ఫస్ట్ పార్ట్కి వచ్చిన అంత రెస్పాన్స్ సెకండ్ పార్ట్కి రాలేదు. సో ఏంటి మీ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుందామని నేను కొంతమందిని అడిగితే, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆన్సర్ అనేది కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నాకు రీజన్స్ అయితే వచ్చాయి. ఎంత సిల్లీగా ఉన్నాయంటే దట్ వీ కెన్ అండర్స్టాండ్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా కోరుకుంటున్నారంటే షార్ట్స్ ఇన్స్టెంట్గా అయిపోవాలి రిజల్ట్ కూడా. ఏదన్నా ఇఫ్ దే స్టార్ట్ ఎనీథింగ్ దే నీడ్ రిటర్న్స్ ఇన్స్టెంట్లీ. ఇప్పుడు అదే జనరేషన్ వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీ, ఇట్ మే బి యాక్టర్, క్రికెటర్, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు కనుక ఇంటర్వ్యూ ఇస్తే ఓన్లీ 2 minutes స్కిప్ చేస్తున్నారా? డెఫినెట్లీ నాట్. నో, ఎవ్రీవన్ విల్ వాచ్ కంప్లీట్లీ. ఎందుకు అంటే అక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా, మనకు నచ్చిన సెలబ్రిటీ. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంత ప్యాషన్తో చదువుకుంటున్నాము, మనం ఒక ఫీల్డ్లో ఉన్నాం అన్నప్పుడు దాని మీద ప్యాషన్ క్రియేట్ చేసుకొని దాని నుండి వచ్చే ప్రతి టెక్నికల్ కంటెంట్ని ఎంతవరకు మనం నేర్చుకోగలము. ఎందుకంటే ఎప్పుడు ఏ పాయింట్ ఎవరికి ఎలా ఉపయోగపడిద్దో తెలియదు. ఇప్పుడు నేను అనేది మన పాడ్కాస్ట్ అనే కాదు, ఎనీ టెక్నికల్ కంటెంట్, ఏ టెక్నికల్ కంటెంట్ రిలేటెడ్ వీడియో వచ్చినా దాన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ చూడాలి. చూస్తేనే మనకి దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని యొక్క ఎసెన్స్ కానీ అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పాయింట్కి, ఒక క్వశ్చన్కి 1 line ఆన్సర్ కావాలి అంటే దట్ డజంట్ వర్క్ ఎట్ ఆల్. ఇప్పుడు మనం లైఫ్లో ఎంత నేర్చుకోవాలనుకుంటున్నాం, ఎంత డెవలప్ అవ్వాలంటే అంత నేర్చుకోవాలి సబ్జెక్టు. అలాంటప్పుడు వీ నీడ్ టు గెయిన్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్. ఎవరైతే మనకి డెలివర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకోవాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ to see the entire video of not only this podcast, any technical content.
అది మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అయ్యిద్ది. మీ సబ్జెక్ట్ యొక్క డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడిద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దీస్ వండర్ఫుల్ టెక్నిక్స్ కానివ్వండి, మీరు గైడ్ చేసిన విధానం కానివ్వండి, దాని గురించి చెప్పిన పాయింట్స్ కానివ్వండి, చాలా ఇన్స్పైరింగ్ ఉన్నాయి అండ్ ఫ్యూచర్ జనరేషన్కి చాలా ఉపయోగపడుతుంది మన పాడ్కాస్ట్ అనేది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ civilbro@r. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.